ఎస్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహ. మేము వచ్చేసి మాచాపూర్ గ్రామంలో ఉన్నాం. రైతు వచ్చేసి కొమ్మరాజుల శ్రీనివాస్. మేము వచ్చేసి ఇది సాయిల్ హెల్త్, అర్థసంధిని సాయిల్ హెల్త్ ఈ పొలానికి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడికి ఇచ్చినా, ఇక్కడే కాదు ఎక్కడ ఇచ్చినా కానీ మంచి రిజల్ట్ వచ్చింది. ప్రతి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. రిజల్ట్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాడు. అలాగనే ఇతనికి ఉన్న 3-4 ఎకరాలలో మనం 1 ఎకరానికి వాడమని చెప్పినాము. 1 ఎకరానికి సజెషన్ చేసినాం. 1 ఎకరానికి వాడిండు. వాడిన తర్వాత ఆయనకు రిజల్ట్ అయితే కనబడుతుంది. ఒకసారి రైతును కూడా అడిగి తెలుసుకుందని ఎలా ఉందని ఒకసారి చెప్పు. ఎలా అనిపించింది నీకు? నేను 2 ఎకరాలు నాటేసిన, వేరే 1 ఎకరానికి వేరే వాడినా, 1 ఎకరానికి ఇది వాడినా. ఇది డౌట్ మీద వాడినా, ఇది ఇక్కడ వాడినా కాబట్టి ఇది ఎక్దమ్ మంచిగా ఉంది రిజల్ట్. వేరేది వాడినా అది కొద్దిగా మంచిగా బాగాలేదు, ఇది మాత్రం బాగుంది. ఇంకా దానికి దీనికి ఎన్ని పిలకలు వచ్చినాయి? దానికి పిలకలు వచ్చేసి 12, 11 ఉన్నాయి. దీనికి వచ్చేసి 18, 19, 20 ఉన్నాయి. ఈ ఆర్సీఎం వాడిన దానికి 18, 19, 20 ఉన్నాయి. వేరే ఎకరానికి వేరే మందు తెచ్చి వాడినా దానికి 12, 11 ఉన్నాయి. మీకు దాంతో ఉపయోగం ఉందా, దీంతో ఉపయోగం? ఆర్సీఎం తోటి ఉపయోగం అనిపించింది. అలాగనే దీన్ని వాడడం వల్ల ఏంటంటే భూమిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తుంది. భూమిని సాయిల్ హెల్త్ అంటే భూమిని మంచిగా చేయడానికి బాగా పనిచేస్తుంది. అలాగనే పిహెచ్ మెయింటైన్ చేస్తుంది. అలాగనే మన కెమికల్ ఉన్నదాన్ని క్లియర్ చేయడానికి బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఒకసారి చూపించండి. ఈ రకంగా మంచి గ్రోతింగ్ పచ్చగా ఉన్నది. అలాగనే కాండం కూడా బాగా రావడం జరిగింది. ఇది సన్న బియ్యం అయినా కానీ కాండం కూడా చాలా వండర్ఫుల్ గా వచ్చింది. చూసిన వాళ్ళు కూడా రైతులు ఏమంటారు మీకు వచ్చినప్పుడు? చూసారు బాగానే ఉంది. అరే దొడ్డువారి దొడ్డువారి గారు అంటే కాదన్న సన్నవారు అంటే వాళ్ళే పరిచయం అయ్యారు. వీరోళ్ళు కలిపి చల్లడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.